అల్లు అర్జున్ సత్తా ఏంటో పుష్ప 2తో దేశం మొత్తం తెలిసిపోయింది. మరి ముఖ్యంగా నార్త్ లో ఇన్ని రోజులైన క్రేజ్ ఏంటో ఈ సినిమాతో ప్రూవ్ అయిపోయింది. ఎంత పెద్ద సినిమా అయినా సరే రిలీజ్ అయ్యాక ప్రమోషన్లు చేస్తేనే ఆశించినంత కలెక్షన్లు వస్తాయి. కానీ పుష్ప 2కి మాత్రం రిలీజ్ అయ్యాక ప్రమోషన్లు చేయకున్నా కూడా సరే భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇదంతా పుష్ప 2 మీద ఉన్న క్రేజ్ అనే చెప్పుకోవాలి. సౌత్ ఇండియా సినిమాకు నార్త్ లో ఇంత పెద్ద క్రేజ్ రావడం అంటే మాటలు కాదు. ఎందుకంటే హిందీ మార్కెట్ అంటే ఇన్ని రోజులు బాలీవుడ్ ఖాన్లకు మాత్రమే అనుకుంటారు. కానీ సౌత్ నుంచి వెళ్ళిన అల్లు అర్జున్ తన పుష్ప 2 మూవీతో 10 ఏళ్లు హిందీ సినిమా చరిత్రను తిరగరాశాడు. హిందీ మార్కెట్లోనే కేవలం 15 రోజుల్లోనే 632.5 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. శ్రద్ధా కపూర్ నటించిన శ్రీ 2 మూవీ లైఫ్ టైం కలెక్షన్లు కేవలం 15 రోజుల్లోనే దాటేసి తన సత్తా ఏంటో చూపించాడు బన్నీ. అత్యంత వేగంగా అంటే 15 రోజుల్లోనే ఏకంగా 1500 కోట్లు వసూలు చేసిన ఇండియన్ సినిమాగా కూడా రికార్డులు సృష్టించింది పుష్పరాజ్. ముంబైలోనే 200 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది ఈ మూవీ. ఇప్పటి వరకు ముంబైలోనే ఇంత తక్కువ టైంలో ఏ బాలీవుడ్ హీరో సినిమా కూడా ఈ ఫీట్ సాధించలేకపోయింది. ఇక ఈ 2024లో హైయెస్ట్ గ్రాస్ వసూలు సాధించిన ఏకైక ఇండియా సినిమాగా కూడా నిలిచింది. ఎంత పెద్ద స్టార్ సినిమాకి అయినా సరే ఒక బ్యాక్ టు బ్యాక్ బిగ్గెస్ట్ హిట్స్ అనేవి రావు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఇది సాధ్యం అయ్యింది. 2021లో వచ్చిన పుష్ప 1తో పాటు ఇప్పుడు వచ్చిన పుష్ప 2 కూడా భారీ హిట్ అయ్యింది. ఇలా చాలా విషయంలో పుష్ప 2 మూవీ రికార్డులు నమోదు చేసింది. ఇప్పట్లో ఈ మూవీకి గట్టి పోటీ కూడా లేదు. కాబట్టి ఇక వారంలో 2000 కోట్లు కూడా వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అదే జరిగితే బన్నీ పేరు ఇండియా సినిమా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. పుష్ప 2 ప్రస్తుతం సౌత్ లో కంటే నార్త్ లో అత్యధిక వసూలు రాబడుతుంది. ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయంటే బన్నీ మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పట్లో ఎలాగో పుష్పరాజ్ సునామీ ఆగదు కాబట్టి ఈ సినిమా బన్నీ ఎంటైర్ కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నారు.